సిస్టర్ రిబ్కా గారికి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల కొన్ని టెస్టులు జరిపించారు. అందులో రిపోర్టు నార్మల్గా వచ్చింది. అలాగున్న దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుడు చేసినటువంటి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని బట్టి ప్రార్థించండి. అలాగనే ఇస్సాక్ బ్రదరు అంటే రెబ్కా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇస్సాక్ బ్రదరు, అలాగే కుమార్తె దివ్య, వారిని గురించి కూడా ప్రార్థించండి. తర్వాత ఆ 2 విషయాలు. తర్వాత నెల్లూరులో ఉంటున్నటువంటి సిస్టర్ వినీలా గారు, ఈరోజు ఆమె యొక్క బర్త్డే. వారిని కూడా దేవుడు ఆశీర్వదించలాగున వారి గురించి కూడా ప్రార్థించండి. అవి విజ్ఞాపనలు. ఒకటి, రెబ్కా సిస్టర్ యొక్క హెల్త్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి. వారి హస్బెండ్ ఇస్సాక్ బ్రదర్ గురించి, కుమార్తె దివ్య గురించి ప్రార్థించండి. అలాగే పాస్టర్ పాల్ కరుణాకర్ సార్ వాళ్ళ మదర్ యొక్క ఆదరణ కూడిక, ఆ కూడిక నిమిత్తం ప్రార్థించండి. కాకినాడలో జరుగుతుంది. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటూ ఉన్నటువంటి సిస్టర్ వినీలా గారి గురించి కూడా ప్రార్థన చేయమని దేవుని నామంలో తెలియజేసుకుంటున్నాం. రైట్, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలేసయ్యా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, ఈ గూగుల్ మీట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తండ్రి మీ యొక్క పాద సన్నిధికి వచ్చి మీ మాటలు వినడానికి, జీవము కలిగినటువంటి మీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగోనైనా ప్రభా, మీ దాసులు తండ్రి పాస్టర్ పాల్ కర్ణాకర్ గారి యొక్క మదర్ తండ్రి అయా, మీ అందు నిద్రించి ఉన్నారు తండ్రి. మా యొక్క నిరీక్షణ, మా యొక్క విశ్వాసము తండ్రి మీలోనే. ఒకనప్పుడు తండ్రి ఇష్టానుసారంగా జీవించాం, లోకానుసారంగా జీవించాం, వ్యర్థంగా బ్రతికాం. ఎప్పుడైతే మీ రక్తం ద్వారా విమోచించబడ్డామో తండ్రి, మా గురి, మా గమ్యము తండ్రి, మా ఆదరణ తండ్రి మీరే. ఇదిగో ప్రభా నాయన, తల్లిగారు మీ అందరు నిద్రించున్నారు. ఒకనొకప్పుడు తండ్రి కలుసుకుంటాము అనేటువంటి నిరీక్షణ ఇచ్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా అయ్యా, ఆ యొక్క కార్యక్రమం ఆదరణ కూడిక కాకినాడ గ్రామంలో జరుగుతూ ఉంటుండగా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాతావరణాన్ని మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఆ యొక్క పరిస్థితులు, అవసరాలను తండ్రి తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. ఆ కుటుంబానికి ఆదరణ కలుగులాగిన తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఆ కార్యక్రమంలో మీరు ఉండండి తండ్రి. అనేక మందికి ప్రభా అయా దేవుని కార్యాలు చూచలాగిన సాక్ష్యాల చెప్పు వారి విషయాలలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విధమైనటువంటి అవసరాన్ని, అక్కరతను తీర్చి ఆ యొక్క మీ నామాన్ని గొప్ప చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా మా సహోదరి రెబ్కా సిస్టర్ గురించి తండ్రి మేము గత కాలంలో ప్రార్థించాం. ఎంతైనా తండ్రి మీరు గొప్పవారు, మా ప్రార్థనను వినేవారు తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి. ఇదిగోనైనా మా యొక్క కష్టకాలంలో ఆదుకునే గొప్ప దేవుడివి తండ్రి. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మేము నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి తండ్రి అని పిలిస్తే మీరు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి. అంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉండటం తండ్రి మేము ధన్యులం. ఇదిగో ప్రభా అయ్యా, ఆ యొక్క రిపోర్ట్లు తండ్రి మీరు నార్మల్ చేస్తున్నారు. వందనం, మీకు ఏమిచ్చినా తండ్రి మీరు రుణమేమో తీర్చుకోవాలి. కృతజ్ఞాస్తుతులు చెల్లించడం తప్ప, మా బ్రతుకు కాలం అంతా మీకు నమ్మకంగా విశ్వాసంగా జీవించడం తప్ప మేమేం చేయలేం తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన స్వస్థత కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా నువ్వు ఆ కుటుంబంలో ప్రభా అయ్యా అనేక కార్యాలు జరిగించమని, ఆ కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది నెలకొల్పమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే ప్రభా ఇస్సాక్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాను. ఆ యొక్క డ్యూటీ విషయాల్లో ప్రభా కాలంలో తెలియజేస్తున్నారు. ప్రభా అయా సహాయం చేయండి, విడుదలను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే మరి కుమార్తె దివ్య సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అయా సహాయం చేయండి. వారి అవసరతలు ఏంటో, వారి అక్కరతలు ఏంటో, వారు ఎందు నిమిత్తము ప్రార్థిస్తున్నారో
వారి ప్రయాస ఏంటో ప్రభా, వారి ఆనందం ఏంటో తండ్రి మీకు మాత్రమే తెలుసు కనుక తండ్రి మీరు చక్కగా ఆ యొక్క తండ్రి జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా తండ్రి, మా సహోదరి వినీల శిష్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు తండ్రి ఒక నూతన దయా కిరీటం ఇచ్చినందుకై మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. గడిచిన దినాలు, క్షణాలు, గడియలు ప్రభా అయ్యా, మా బిడ్డను తండ్రి మీరు నడిపించిన విధానం కనుకై మీకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటూ ధైర్యం చెప్తూ ముందుకు నడిపించారయ్యా, మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. ఇదిగో మీరు ప్రేమించినటువంటి ఈ నూతన సంవత్సరము దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. గడిచిన కాలాల కంటే ఇంకా మరింత ఎక్కువగా విశ్వాసంగా, నిరీక్షణలో మీ యందు ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలను ఎక్కించమని ప్రార్థిస్తుంటున్నాను. నూతన కార్యాలు తండ్రి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మనుషుల దయ్యందు, దేవుని దయ్యందు వర్ధిలలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. గూఢమైన సంగతులను తెలియచేయమని ప్రార్థిస్తుంటున్నాను. బుద్ధి వివేచన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. సహాయం చేసి గొప్ప చూపించు ప్రభా. ఆ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మేము అడిగిన వాటిని పొందుకున్నామని నమ్ముచున్నాం. మా నిరీక్షణ మీరే కనుక ప్రభా తండ్రి. మీకు ప్రార్థిస్తున్నాం యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములను మరి యోగ్యత లేని వాళ్ళు ఎంతో పనికిరాని పాత్రమైనప్పటికీ ప్రభావ మీరు ఎంతగానో మమ్మల్ని ఎంచుకొని ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. అవి చెప్పబడిన ప్రేరిత విషయం తండ్రి, మీ పాదాలు తప్పచెప్పు నా తండ్రి ప్రభా. అవునయ్యా, ఇంకనూ నా తండ్రి నాన్న ఆ రక్షణ లేని వాళ్ళు ఉన్నారు ప్రభావ. అయ్యా, మాకు కళ్ళకు కట్టినట్లు మాకు కనిపిస్తూ ఉంది ప్రభావ. ఇంకా నా తండ్రి ఉన్నారు ప్రభావ. అయ్యా, వాళ్ళు నా తండ్రి రక్షణ పొందుకొని మారు అయ్యా నీలో బాగా బలపడుటకు సహాయం దయచేయండి. అందరికి మీరు రక్షణ కల్పిస్తారని నమ్ముచున్నాం నా తండ్రి ప్రభావ. అయ్యా, రక్షించబడిన వాళ్ళకే నా తండ్రి పరలోక రాజ్యం నా తండ్రి ప్రభావ. అయ్యా, ఎవరైతే తెలియక ఉన్నారో ప్రభావ, అయ్యా ఇంకా ఎవరికైతే నీ సువార్త చేరుకోలేదో ప్రభావ, ప్రతి ఒక్కరికి చేరుకొని ప్రభావ, ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభావ రక్షణ పొందుకొని అయ్యా నీ సన్నిధిలో సాక్షులుగా ఉండి నా తండ్రి నీ పరిచర్య మీ పాదాలు తప్పచెప్పచ్చు మీరు మాత్రమే జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి ప్రభావ. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడే అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గత కొంతకాలంగా మా ఇంట్లో వచ్చిన ఆరోగ్య సమస్యలుగా ఉన్నప్పుడు మన యూసీవీ టీం వారు చాలా ప్రార్థన చేశారు. యూసీవీ టీం వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుని చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా ఆవిడికి గర్భసంచిలో ఒక చిన్న పుండు ఏర్పడిందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఏం భయపడద్దు అని చెప్పినప్పుడు మనం యూసీవీ టీం వారికి నిర్ణయించుకున్నప్పుడు ప్రార్థన చేశారు. కాబట్టి నిన్న రిపోర్ట్లు వచ్చాయి, నార్మల్ అని వచ్చింది. అయితే ఆపరేషన్ లేకుండా ఎలాంటి క్యాన్సర్ విషయాలు లేకుండా దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా నాకు కూడా డ్యూటీ విషయంలో టెన్షన్తో బీపీ ఎక్కువైపోయి జ్వరం, మోషన్స్ వచ్చినప్పుడు మన టీం వారు ప్రార్థించారు. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి వందనాలు చెప్పుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. యూసీ టీంలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా, విశ్వాసులకు మరియు టీం సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెప్పుకుంటానమ్మా. దీన్ని బట్టి వందనాలు. మా గృహంలో మేము ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము. దేవుడు చేసిన మేలుని తలంచుకుంటూ కృతజ్ఞతగా మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందుకనే బైబిల్లో అక్కడక్కడ కొంతమంది విశ్వాసులు, భక్తులు ఏం చెప్తారంటే, దేవుడు కూడా మనకు అదే చెప్పాడు, ప్రతిదానికి కూడా ప్రార్థనే. కాబట్టి ప్రార్థనతో మనం మొదలుపెట్టి ప్రార్థనతో మనం దాన్ని ముగించాలని దేవుని నామంలో అందరూ తెలియజేసుకుంటూ ఉన్నాం. మనం చేతి సహాయం చేయలేకపోవచ్చు,
ఆర్థికంగా వాళ్ళకు మనం ఉపయోగపడకపోవచ్చు, కానీ మన ప్రార్థన వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒక్కరు ప్రార్థించుకోవడం కంటే అనేకులు దాని నిమిత్తమై ఏకీభవించి ప్రార్థించినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆ నమ్మకం, అటు విశ్వాసం మనకందరికీ ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని నామంలో తెలియజేసుకుంటూ, వినీత్ బ్రదర్, వందనాలు బ్రదర్. చెప్పలేకపోతూ ఉన్నాం. మన మధ్యలో పరిమళ సిస్టర్ ఉన్నారు కదా, ఆ సిస్టర్ని మా బాబుకి ఎంగేజ్మెంట్ జరిగింది బ్రదర్, కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థనలో మా 2 కుటుంబాలకి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితేనేమి, సమస్యలు అయితేనేమి, అన్నిట్లో నుంచి దేవుడు మాకు సమకూర్చి ఆ యొక్క వివాహాన్ని ఘనంగా జరిగించులాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కొంత సమయం వినీత్ బ్రదరు ప్రార్థించాల్సిందిగా దేవుని నామంలో తెలియజేసుకుంటున్నాను బ్రదర్. మార్తా కళ్యాణ్ సిస్టర్ వాళ్ళ బర్త్డే విషయం, పరిణ్యగా మార్చబడింది పేరు, అనన్య పరిమిళ, వారిద్దరి యొక్క వివాహ విషయమై ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను బ్రదర్.
ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. మజూరా రాష్ట్రాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా రాష్ట్రంలో ఉన్న ప్రజలు 14,16,000 మంది ఉన్నారని ప్రభువా మీరు తెలియపరుస్తున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నైనా మారు మనసు, రక్షణ దయచేయండి. ఆ రాష్ట్రాన్ని ప్రభువా నీ కనుచూపులో దాచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. లాల్ ప్రభా, దుహూమా అరణ్య ప్రభా, దాసులను నీకు అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి. అయా నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించండి, నీ దాసుని ప్రభా జ్ఞాపకం చేసుకోమని అక్కడున్న ప్రధానులను, రాజులను, సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. కనికరించండి, దయచూపండి. అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ ప్రాంత ప్రజలను, సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నీవే నాయన కార్యము చేయవాడు అని నమ్ముతూ ప్రభా, నాయన ప్రభా, ఇక్కడున్న ప్రజల్ని, సమస్తాన్ని అయా సర్వాంతర్యామిని విరిగిన దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందున్న సమయాన్ని నీ బలమైన హస్తముల చేతికి అప్పగించుకుంటూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి సామాసం ఈ దినమంతయు టీంలో పాల్పంపులు పొందిన బిడ్డలందరికీ, వాక్యమును బోధించిన జేమ్స్ అయ్య గారికిను, కుటుంబానికిను, పరిచర్యకును, ఈ దినమున పరిచర్యలో పాల్పంపులు పొందిన వారందరికీ పుట్టినరోజు జరుపుకుంటున్న అయా నాయన ప్రభా బిడ్డలందరికీ ఈ దినమంతయు నీ కృపా సన్నిధి సామాసం సదా తోడై నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.